అమ్మకి సాయం చేయాలా తప్పకుండా పూర్తి స్థాయిలో మరియమ్మ కేసులు ఎట్లా చేసినారు ఇక్కడ. రెండవది ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురిని డిస్మిస్ చేయాలి. దాంతో పాటు డిఎస్పీతో సార్ డిఎస్పీ సిఐ ఎస్ఐ ముగ్గురిని డిస్మిస్ చేయాలి. ఆ డిమాండ్ పెట్టాలి. ప్లస్ ఇంకొకటి ఏమంటే వాళ్ళు ఇందిరమ్మ కాలనీ ఏదో అంటారు. ఇది ఇల్లు జాగా ఎంత ఇది ప్లేస్ ఉందా మీకు? ఎంత 200 గదులు కట్టిస్తా అన్నారు. ఎంత ఇస్తా అన్నారు? 5 లక్షలు. 5 లక్షలు. ఒక్క నిమిషం. 5 లక్షల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు. అందుకే నేనేం చేస్తానంటే 5 లక్షలు గవర్నమెంట్ ఇవ్వండి, 5 లక్షలు మేము పార్టీ నుంచి ఇస్తాము. ఎందుకంటే అట్లయితే కనీసం 10 లక్షలు ఇల్లు మంచి అది చేద్దాం. నేను వెంటనే రేపు మల్లన్న గారి ద్వారా పంపిస్తాను. మీరు తప్పకుండా అది కూడా అది ఇది కలిపి కట్టండి, అంతేగాని సగం. రెండోది మీరు దయచేసి అందరం కలిసి కట్టగమ్మా. ఇప్పుడు ఏమి ఎలక్షన్ లేవు, ఏమి లేవు, మనకేమి రాజకీయ లబ్ధి కనుకోవడం లేదు. ఆ కుటుంబానికి జరిగింది వాళ్ళ తమ్ముడు ఆ అమ్మ ఇద్దరు మిగిలిపోయినారు. అమ్మని చూస్తే కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె సొంతంగా పెంచింది. అలా మీ ఆయన 7 సంవత్సరాలు పిల్లల్ని తనే పెంచింది. అలాంటిది వాళ్ళ అమ్మాయికి పెద్ద దిక్కు లేకుండా పోతే ఇల్లు దగ్గరుండి కట్టించండి. రెండోది ఆ ఉద్యోగం ఏదో ఇచ్చారు, సరే సంతోషం. పెన్షన్ మంచి సంతోషం, ఏదో ఒకటి అయింది. పెన్షన్ మనం ఏం డిమాండ్ చేయాలంటే ఇంకోటి, ఆ తమ్ముడు 16 ఏళ్ళు ఇప్పుడు, ఇంకో 2-3 ఏళ్ళు అయితే ఆయనకి ఇస్తే బాగుంటుంది. చెప్పారా? ఇది ఒక్కటి తప్పకుండా ఎందుకు ఇవ్వరాదు? కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు ఈయన ఎందుకు ఇవ్వలేదు? కేసీఆర్ గారు ఇచ్చారు కదా.